అమెరికా బిజినెస్ టైకూన్ ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ వాల్ స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధం చేసింది. ఈ ఐపీఓ వచ్చే నెల ఎస్పీసీఎక్స్ అనే టికర్ సింబల్తో మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఐపీఓకు సంబంధించిన ఫైలింగ్ ఈ సంస్థ పూర్తి చేసింది. స్పేస్ ఎక్స్ లో ఎలాన్ మస్క్ భారీ సంఖ్యలో వాటాలున్నాయి. ఈ ఐపీఓతో అతడు బిలియనీర్ హోదా నుంచి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ అంటే $1,00,00,000 అధిపతిగా ఘనత సాధించే అవకాశం ఉంది. స్పేస్ ఎక్స్ విలువే $1.25 ట్రిలియన్ ఉంది. దీనిలో మస్క్ వాటాలు $600 బిలియన్ దాటిపోయాయి. గతేడాది మస్క్ $500 బిలియన్ సంపద ఉన్న వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశాడు. తాజాగా టెస్లా లిస్టింగ్తో అతడి సంపద $1 ట్రిలియన్ దాటిపోతుంది. గతేడాది స్పేస్ ఎక్స్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ అధికారికంగా $18.6 బిలియన్ ఆదాయం సంపాదించగా $4.9 బిలియన్ నష్టాన్ని చూసింది. స్పేస్ ఎక్స్ వద్ద రాకెట్లు, ఇతర ఎక్విప్మెంట్స్ రూపంలో $102 బిలియన్ ఆస్తులు ఉన్నాయి. అదే సమయంలో $60.5 బిలియన్ అప్పులు కూడా ఉన్నాయి. దీంతో పాటు దాదాపు $50 బిలియన్ విలువైన న్యాయ పోరాటాలను ఎదుర్కొంటోంది. గ్రోక్ వంటి వాటిపై కేసులున్నాయి. సోషల్ మీడియా వేదిక ఎక్స్ యజమాని కూడా ఎలాన్ మస్క్ అన్న సంగతి తెలిసిందే. మరోవైపు చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ కూడా ఐపీఓకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇది కూడా వాల్ స్ట్రీట్ నుంచి వచ్చిన అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఓపెన్ ఏఐ విలువను ప్రైవేట్ ఇన్వెస్టర్లు $850 బిలియన్ లెక్కించారు. గోల్డ్మన్ సాక్స్, మోర్గాన్ స్టాన్లీ వంటి బ్యాంకులతో ఫైలింగ్ కోసం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది 4వ త్రైమాసికంలో ఐపీఓ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఓపెన్ ఏఐ వంటి సంస్థ ఓ పబ్లిక్ కంపెనీలా ప్రవర్తించడం మంచిదని దాని సిఎఫ్ఓ సారా ఫ్రెయిర్ ఇటీవల చేసిన కామెంట్స్ దీన్ని బలోపేతం చేస్తున్నాయి.